హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సిరీస్. ఓకే, ఈరోజు మనము ప్లేరైట్లో అవైట్ అంటే ఏంటి, సో సింకనస్ అసింకనస్ నేచర్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. ఓకే, సో ప్లేరైట్లో అవైట్ ఈజ్ ఎ కీవర్డ్. సో మనం జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ బై డిఫాల్ట్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా గోయింగ్ ఫార్వర్డ్ టైప్ స్క్రిప్ట్ మీద డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. లేటర్ వి గో విత్ జావా స్క్రిప్ట్. ఓకే, సో await is a keyword in JavaScript, TypeScript. ఈ బోత్ ద లాంగ్వేజెస్ లో మనం await అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఏంటి దీని యొక్క పర్పస్ ఏంటి అంటే దట్ టెల్స్ ద ప్రోగ్రామ్ టు వెయిట్ ఫర్ అసింక్రనస్ ఆపరేషన్. అంటే ప్రోగ్రామ్ కి చెప్తుంది వెయిట్ చేయమని చెప్పేసి ఎప్పుడు అసింక్రనస్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసేటప్పుడు. వాట్ ఈజ్ మీన్ బై అంటే అసింక్రనస్ అంటే ఏంటి, సింక్రనస్ అంటే ఏంటి. ఇక్కడ మళ్ళీ టూ కేటగిరీస్ ఉంటాయి, సింక్రనస్, అసింక్రనస్. సో సింక్రనస్ ఎలా వర్క్ అవుతుంది, అసింక్రనస్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనము సింక్రనస్ తీసుకున్నాం అనుకోండి. సింక్రనస్ ఇట్ ఆల్వేస్ వర్క్ స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేస్ ఉంది, టెస్ట్ కేస్. సో ఈ టెస్ట్ కేస్ లో లెట్ us assume స్టెప్ 1, స్టెప్ 2, ఇలా స్టెప్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టెప్స్ 3 4 ఉన్నాయి అనుకుందాం. ఓకే, అలానే మనకి అసింక్రనస్ నేచర్ గురించి తీసుకునేటప్పుడు వీ కెన్ టేక్ అనదర్ టెస్ట్ కేస్ హియర్. సో ఇక్కడ కూడా స్టెప్ 1 అండ్ స్టెప్ 2, స్టెప్ 3. సో మనకి ఆల్మోస్ట్ అన్ని జావా ప్రాజెక్ట్స్, పైథాన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ గా సింక్రనస్ నేచర్ అనేది ఫాలో అవుతాయి. సింక్రనస్ నేచర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా వర్క్ అవుతుంది, సింక్రనస్ అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. సో మనకి ఇట్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ. అంటే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ వర్క్ అయిందా లేదా ఏమీ లేదు. ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ అయితేనే నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ స్టెప్ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దిస్ ఈస్ వాట్ సింక్రనస్. ఓకే, ఇక్కడ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. సో మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఆల్మోస్ట్ జావా స్క్రిప్ట్ లో కూడా బై డిఫాల్ట్ మనకి సింక్రనస్ నేచర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై అసింక్రనస్ నేచర్, అసలు అసింక్రనస్ నేచర్ అంటే ఏంటి. ఇప్పుడు మనకి అసింక్రనస్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ లో నేను యూఆర్ఎల్ లాంచ్ చేశాను. సో యూఆర్ఎల్ లాంచ్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇట్ టేక్ అ లోడింగ్ ప్రాసెస్. సో ఒక్కోసారి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లోడ్ అవుతుంది, ఒక్కోసారి చాలా టైం పడుతుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. సో అసింక్రనస్ లో ఫస్ట్ యూఆర్ఎల్ లాంచ్ అయిన తర్వాత ఈ లోడింగ్ ప్రాసెస్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయదు. ఓకే, ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయదు. ఇమీడియట్ గా ఏమవుతుంది, దెన్ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ది సెకండ్ స్టెప్. అంటే మనకి ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిందా, నో. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఫినిష్ అవ్వాలి అంటే కంప్లీట్ లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. యూఆర్ఎల్ లాంచ్ చేసాము బట్ ఇట్ లోడింగ్. సో వన్స్ లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ లైక్ దిట్. అలా జరగట్లేదు మనకి. ఇక్కడ ఏమవుతుంది, ఇమీడియట్ గా సెకండ్ స్టెప్ అవుతుంది. సో ద సెకండ్ స్టెప్ లో మనకి క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇమ్మీడియట్ గా థర్డ్ స్టెప్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇష్యూ అన్నమాట. యుఆర్ఎల్ అంటే ఏంటి, సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్, బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టెల్, మనము ప్లేరైట్ కి చెప్పాలి వెయిట్ చేయమని చెప్పి. ఓకే, సో అందుకని మనకి ప్లేరైట్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసింక్రనస్ నేచర్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్ ఇన్ ద డాక్యుమెంట్. ఇఫ్ యూ గో బ్యాక్ టు డాక్యుమెంట్ ఇన్ ప్లేరైట్, మన ప్లేరైట్ ని కానీ తీసుకున్నట్లయితే ప్లేరైట్ వచ్చేసి బ్రౌజర్ టెస్టింగ్ కదా. సో మోస్ట్ బ్రౌజర్ యాక్షన్స్, మీరు ఏ బ్రౌజర్ లో ఏ యాక్షన్స్ చేయాలి అన్నా ఆర్ సింక్రనస్, అసింక్రనస్. ఓకే, మీనింగ్ దే టేక్ టైమ్ టు కంప్లీట్. సో మనకి టైం తీసుకుంటుంది. ఒకవేళ మనం ఇదే ఒక ఎగ్జాంపుల్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఓపెనింగ్ వెబ్ పేజ్, క్లిక్ ఆన్ ఎ బటన్, టైపింగ్ టెక్స్ట్, గెటింగ్ టైటిల్ ఆర్ ఎలిమెంట్. మనం ఒకవేళ టైటిల్ తీసుకోవాలి అండ్ వెరిఫై చేయాలి అనుకున్నాం అనుకోండి, సో యూజ్ అవైట్. ఎందుకు అవైట్ యూజ్ చేయాలి, ఓపెనింగ్ అంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాము అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ టు లోడింగ్ ప్రాసెస్, రైట్. మనకి లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో మనకి ఇక్కడ కొంచెం టైం పడుతుంది, సో ఇట్ టేక్ సమ్ టైం. క్లిక్ ఆన్ బటన్, మనము పేజ్ లోడ్ అయిన తర్వాతే
వీ కెన్ డూ క్లిక్ ఆపరేషన్. సో లేదు, ఇన్ కేస్ పేజ్ లోడ్ అయిన తర్వాత వీ కెన్ ఎంటర్ సమ్ టెక్స్ట్ హియర్. ఓకేనా, సమ్ టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేయగలం. లేదు అంటే వన్స్ పేజ్ ఈజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ దెన్ వీ కెన్ యూస్ క్యాప్చర్ ద టైటిల్. టైటిల్ మనము క్యాప్చర్ చేయొచ్చు. సో ఇవన్నీ యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయాలంటే మేక్ షూర్ టు యూజ్ అవైట్. అవైట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. అవైట్ అనేది కీవర్డ్, ఇది ప్లే రైట్ కీవర్డ్. మేక్ షూర్ టు యూజ్ యాక్షన్స్ టు ఫినిష్ బిఫోర్ మూవింగ్ ఆన్. అంటే మన ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ రన్ అయ్యేటప్పుడు, సో సెకండ్ స్టెప్ కి నావిగేట్ అయ్యే ముందు ఇట్ హ్యాస్ టు మేక్ షూర్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా అని కంప్లిమెంట్ అయిన తర్వాతే వీ కెన్ గో టు నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు మనం ప్లే రైట్ లో ఒక సింపుల్ టెస్ట్ కేస్ రాద్దాం. ఏం రాద్దాం? ఓపెన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వితౌట్ అవైట్, అవైట్ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎర్రర్ చూపిస్తుంది. దిట్ వుడ్ కాజ్ అన్ ఎర్రర్ బికాస్ పేజ్ డాట్ గో హ్యాజెంట్ ఫినిష్ లోడింగ్. సో మనం పేజ్ డాట్ గో అని టెస్ట్ రాసినప్పుడు ఈ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్. సో మన పేజ్ లోడ్ అవ్వకుండా వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు గెట్ ద టైటిల్, ఒకవేళ మనం టైటిల్ ని తీసుకోవాలి అనుకున్నప్పుడు అది పాసిబిలిటీ అవ్వదు. సో ఇప్పుడు మన ప్లే రైట్ లో టెస్ట్ కేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఏ మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. గో టు విజువల్ స్టూడియో. మీరు విజువల్ స్టూడియో కానీ నావిగేట్ అయినట్లయితే ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ఫోల్డర్ కింద క్రియేట్ న్యూ ఫైల్. సో మీరు ఏ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా కూడా ఆల్వేస్ ద ఫైల్ షుడ్ బి ఎక్స్టెన్షన్. మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి spec.ts అనే కంపల్సరీ ఉండాలి. ఓకే, సో నేను ఆల్రెడీ await.spec.ts టెస్ట్ స్క్రిప్ట్ క్రియేట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ ఫైల్స్. సో టెస్ట్ ఎక్స్పర్ట్ అనేవి డిఫాల్ట్ ప్లే రైట్ మాడ్యూల్స్. మనం ఏ టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేస్తున్నా మస్ట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దీస్ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ? ఫ్రమ్ ప్లే రైట్ డాట్ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ టెస్ట్ లో టూ వేరియబుల్స్ ని పాస్ చేసుకోవాలి. వన్ ఈస్ వెరిఫై టైటిల్, అనదర్ వన్ ఈస్ పేజ్. సో మనం ఆల్మోస్ట్ వెబ్ పేజెస్ లోనే యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ యూజ్ ద పేజ్ ఆప్షన్ హియర్. ఓకే, పేజ్ అనే మాడ్యూల్ ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పేజెస్ ని మనం ఏమంటాము అంటే ఫిక్చర్స్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్. ప్లే రైట్ లోనే ఇవి గ్లోబల్ వేరియబుల్స్. ప్లే రైట్ డిఫాల్ట్ గా కొన్ని ఫిక్చర్స్ ని మనకి ఇస్తుంది. పేజ్, బ్రౌజర్, ఇలా చాలానే ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ పాయింట్ ఇస్ అసింక్రనస్ నేచర్. ద ఫస్ట్ పాయింట్ పేజ్. సో మనకి టెస్ట్ కేసెస్ అన్ని కూడా అసింక్రనస్ మోడ్ కాబట్టి మస్ట్ యూ హ్యావ్ టు యూజ్ అవైట్ ఫంక్షన్. ఇన్ కేస్ మనం అవైట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ టెస్ట్ కేస్ యొక్క మీనింగ్ ఏంటి అంటే వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ ద టైటిల్ ఆఫ్ ది పేజ్. ట్రైంగ్ టు గెట్ ద టైటిల్ ఆఫ్ ది పేజ్. సో మనకి ఇక్కడ అవైట్ స్టేట్మెంట్ లేదు. వితౌట్ అవైట్ స్టేట్మెంట్ వీఆర్ జస్ట్ రన్నింగ్ ద స్క్రిప్ట్. సో టెస్ట్ కేస్ ని రన్ చేయాలి అంటే టోస్ ప్లే రైట్ లో వి యూస్ npx playwright test -head. Test is the folder. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫోల్డర్. సో టెస్ట్ ఈస్ ద ఫోల్డర్. సో playwright test ఫోల్డర్ -headed. హెడెడ్ మీన్స్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ టైంలో మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది కనిపిస్తుంది. కనిపించాలి అంటే హెడెడ్ పెట్టాలి. హెడెడ్ పెట్టలేదు అంటే హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే కంప్లీషన్ అనే ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయిపోతుంది. సో అవైట్ spec.ts. సో ఫైల్ నేమ్, ఏ ఫైల్ అయితే మీరు రన్ చేయాలి అనుకుంటున్నారో జస్ట్ గివ్ దట్ పర్టికులర్ ఫైల్ నేమ్ హియర్.
సో నౌ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. నౌ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. మీకు ఎర్రర్ కనిపిస్తుందా? పేజ్ డాట్ గో టు ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. సో బిఫోర్ హుక్స్ నావిగేషన్ టు ఆఫ్టర్ హుక్స్ గో టు అనేది మనకి నావిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే ఎర్రర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు హియర్. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, పేజ్ డాట్ గో టు దగ్గర ఎర్రర్ వస్తుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. సో ఏం చేద్దామంటే వీ కెన్ యాడ్ అవైట్ అవైట్ పేజ్ డాట్ గో అవైట్. సో మనం అవైట్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా అసింక్ అనే కీవర్డ్ ఫంక్షన్ ని మనం పాస్ చేయాలి. అసింక్, ఇట్స్ a default functions only, you no need to bother. Click on save. So clear this one. Next, npx playwright text hyphen hyphen headed await dot spec dot ts. So running one test case. It is running in the Chromium team. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో వన్ టెస్ట్ ఈస్ పాస్డ్, రన్నింగ్ వన్ టెస్ట్ యూజింగ్ వన్ వర్కర్. వన్ వర్కర్ అంటే ఏంటి అంటే బ్రౌజర్. ఈ వర్కర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్లే రైట్ కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది. ఇఫ్ యూ ఓపెన్ ప్లే రైట్ కాన్ఫిగ్ ఫైల్, ఇక్కడ క్రోమియం వర్కర్ ప్రాజెక్ట్స్ బే డిఫాల్ట్ గా ఫైర్ ఫాక్స్ వెబ్ కిట్ ఉంటే నేను ఇవన్నీ డిజేబుల్ చేశాను. సో ఇనిషియల్ గా ఇట్ ఈస్ టేకింగ్ క్రోమియం వర్కర్. సో వర్కర్ మీన్స్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బ్రౌజర్ కేటగిరీ. ఒక టెస్ట్ కేసు. సో ఇక్కడ మనం వన్ టెస్ట్ అని పెట్టాం కాబట్టి ఇట్ ఈస్ రన్నింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ టెస్ట్. మీరు ఇలా నెంబర్ ఆఫ్ టెస్ట్ రాసుకోవచ్చు ఒకటే ఫైల్లో. ఓకే, సో నౌ ద స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్. ఎందుకు పాస్ అయింది మీరు ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద టైటిల్? సో ఐ జస్ట్ టాస్క్ ప్లే రైట్ అవైట్ పేజ్ డాట్ టైటిల్. సో ఈ యొక్క వెబ్సైట్ మనం లాంచ్ చేసిన తర్వాత దాని టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయమన్నాం. కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏంటి? టు ప్రింట్ ద మెసేజ్. సో ఏం మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ నేను? పేజ్ యొక్క టైటిల్ ని ప్రింట్ చేస్తున్నాను, పేజ్ డాట్ టైటిల్. సో మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది పేజ్. సో మనకి ప్లే రైట్ రిపోర్టింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎన్పిఎక్స్ ప్లే రైట్ షో రిపోర్ట్. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ ని కానీ చూడాలి అనుకుంటే జస్ట్ యూజ్ దిస్ కమాండ్. ఓకే, హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ని యూజ్ చేయాలి అంటే ఆల్వేస్ యూజ్ దిస్ కమాండ్. Here. So verify the title. సో స్క్రిప్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ద ఫిక్చర్స్ బ్రౌజర్ కాంటెక్స్ట్ పేజ్ ఈజ్ ద ఫిక్చర్. నేను చెప్పాను కదా పేజ్ అనేది ఒక ఫిక్చర్ అని చెప్పేసి. సో గోటులోకి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసి మనకి పేజ్ని అయితే క్యాప్చర్ చేసుకుంది. సో క్లోజ్ కంటెంట్. వన్స్ పేజ్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇట్ ఈస్ క్లోజింగ్ ద ఫిక్చర్. క్లియర్? సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలానే మనం ప్లే రైట్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఇనిషియల్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది లర్న్ చేసుకుందాం. సో మీరు ఇంకా ప్లే రైట్ గురించి సిరీస్ కావాలి, ఇంకా వీడియోస్ చేయాలి అంటే జస్ట్ కమెంట్ యువర్ ఆన్సర్. సో ఐ వాంట్ మోర్ వీడియోస్ ఆన్ ప్లే రైట్ అని పోస్ట్ చేయండి. అకార్డింగ్లీ ఐ విల్ డూ మోర్ వీడియోస్. థ్యాంక్స్ టు యూ ఆల్. బై బాయ్.